సౌండ్ కోరుతా ఉన్నా. అండ్ ఈ సబ్ రిజిస్టర్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లలో అవకతవకలు ఎట్లా జరిగినాయి, ఆ సొమ్ము మింగింది నవీన్ మిట్టల, పొంగులేట, రేవంత్ రెడ్డి తమ్ముళ్ళ, లేదా రేవంత్ రెడ్డి గారా, లేదా అందరూ నాకింత నీకింత అని విక్రమార్కుళ్ళు వంచుకుంటారు చూసినవా? నాకింత నీకింత అని వంచుకుంటాడు విక్రమార్కుడు సినిమాలో దొంగతనం చేసిన తర్వాత. లేకపోతే అట్లా అందరు కలిసే పంచుకున్నారా? సమాధానం నాకు చెప్పకండి. ఇట్లా మాట్లాడినందుకు కేసు వేసుకో, జైల్లో పోయి కూర్చుంటా. నాకు చెప్పకో, ప్రజలకు చెప్పు. తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మీకు ఎంతైనా ఉంది. అవినీతి దొంగల గురించి బాగా చెప్తున్నావు శ్రావ్య, వెరీ గుడ్. ప్రజలు కూడా చాలామంది అడగాలండి. సో అందరు ఏకతాటిపైకి వస్తేనే ఏదైనా జరుగుతుంది. రాజకీయ నాయకులకు ఎప్పుడైతే భయం ఉంటుందో అప్పుడే వాళ్ళు చక్కగా నడుచుకుంటారు. ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది. ప్రజలకు ఇంత డబ్బులు పడేస్తే వాళ్ళే ఓట్లు వేస్తారు, వాళ్ళే అన్నీ చేస్తారు అంటే ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? ఈ రోజున అడుగుతున్నా, ఎవడి పాలైందిరా తెలంగాణ? నేను అడుగుతున్నా, ఎవడి పాలైంది తెలంగాణ? ఎవడు ఏలడానికి తెలంగాణ వచ్చింది? ఇప్పుడు ఎవడి పాలైంది తెలంగాణ? ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంతమంది కోటీశ్వర్లు అయినరు, ఎంతమంది కోటీశ్వర్లు అయినరు, ఎంతమంది ఇంకా నిరుపేదలుగానే మిగిలిపోయినరు? వాస్తవంగా మాట్లాడుకోవాలంటే అభివృద్ధి జరగలేదని నేను చెప్పట్లే. గత ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది, 100% నేను ఒప్పుకుంటున్నా. కానీ కొంతమంది మూర్ఖుల వల్ల కేసీఆర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినరో, మాయ చేసినరో, లేకపోతే కేసీఆర్ చేసినో తెలియదు, అహంకారం వల్ల, నిరుద్యోగుల కోపం వల్ల అండ్ ఎమ్మెల్యేలు చేసిన పాపాల వల్ల ఈ రోజున బీఆర్ఎస్ ఓడిపోయింది. మళ్ళీ అదే తుప్పు పట్టినటువంటి రాజకీయం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. మరి ఎవరిని నమ్మాలి? ఇవన్నీ చూస్తున్నటువంటి బీజేపీ సైలెంట్గా ఉంది. ఎందుకు అడగారు బీజేపీ వాళ్ళు? ఐఏఎస్ ఆఫీసర్లు దందాలు చేస్తున్నారని బీజేపీ వాళ్ళకి తెలియదా? అన్నీ తెలుసు. మరి అడగాలి కదా, వాళ్ళు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు అడగాలి. వాళ్ళు అడగాలా? వాళ్ళు ఎందుకు అడగరు? సెంట్రల్ హోమ్ అఫైర్స్ బండి సంజయ్ గారికే ఉంది కదా. కిషన్ రెడ్డి గారు సెంట్రల్ హోమ్ మినిస్టరే కదా, సెంట్రల్ మైన్స్ మినిస్టరే కదా. సో ఇట్లా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా బీజేపీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి ఎందుకు అడగడు? ఐఏఎస్లను పెట్టుకొని ఏం చేస్తున్నాయో అని ఎందుకు అడగరు? సిబిఐ కేసులు ఎందుకు తీయరు? అంటే మరి ఎవరున్నారు తెలంగాణకి ముందు? నాకు తెలిసి నిరుద్యోగులు అందరూ ఏకమై కొత్త పార్టీ పెట్టాలనేమో. ఏ పార్టీని నమ్మేటట్లేదా రాష్ట్రంలో? కొట్లాడండి సార్. ఏమైనా ఉద్యోగాల సబ్ రిజిస్టర్ల ట్రాన్స్ఫర్లకి ఎన్ని కోట్లు మింగినని అడగండి. బీజేపీ వాళ్ళు అడగండి, ప్రతిపక్ష నాయకులు అడగండి, కొట్లాడండి ప్రజల తరపున. చేస్తలేరే, ఎవరు మాట్లాడతలేరు. ఇందిరమ్మ ఇళ్లకు దారి సుగమం, 10 రోజుల్లో విధి విధానాలు, అధికారుల కసరత్తు. పిఎంఏవైకి అనుసంధానించాల్సినటువంటి నిర్ణయం. అట్లాగే బిట్టు తల తెస్తే నా ఆస్తి రాసిస్తా. ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, రాహుల్ ఉగ్రవాది అంటూ కేంద్ర మంత్రి రవనీత్ బిట్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఫైర్. బీజేపీ నేతలు ఇష్టారీతిన మాట్లాడుతుంటే కేంద్ర హోంశాఖ ఏం చేస్తున్నారని ప్రశ్నట. ఈ బిట్టుతల ఏందో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అంట. జమిలీపై త్వరలో కమిటీ, 47కు 32 పార్టీలు మద్దతు తెలిపాయి. మిగతా పార్టీలు
త్వరలో ముందుకొస్తాయి. జమిలీతో ఆర్థిక భారం తగ్గుతుంది, ఇతర సమస్యలు పరిష్కారం అవుతాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎంపీ రఘునందన్ రావుకు కోర్టు ధిక్కరణ నోటీసులు. ఎన్కన్వెన్షన్ కూల్చివేతపై స్టేటస్ కో ఇవ్వడాన్ని విమర్శించిన ఎంపీ, హైకోర్టు జడ్జి లేఖతో సుమోటోగా స్వీకరించిన సీజే ధర్మాసనం వివరణ ఇవ్వాలంటూ ఎంపీకి నోటీసులు. ఏ రకంగా చూడొచ్చు దీన్ని? ఎన్కన్వెన్షన్లో ఈయన మద్దతు పలుకుతూ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి రఘునందన్ రావు గారు. సో ఆయన అడిగే తెలుసుకుందాం మరి ఏంది ఇది. మరి ఈయనకి సుమోటోగా వివరణ ఇవ్వాలని చెప్పి నోటీసులు ఇచ్చారు. అంటే శభాష్ రేవంత్, మేము సపోర్ట్ చేస్తాం, మీకు బుల్డోజర్ పెట్టేసాయి, కుల్లగొట్టేసాయి అన్నారు. మరి దానికోసమా నోటీసులు ఇచ్చిండ్రి? దేనికోసం, ఏం జరుగుతుందో మనం రఘునందన్ రావు గారిని అడుగుదాం, ఇవాళ రేపో అడిగి తెలుసుకుందాం త్వరలో. నెక్స్ట్, బీఆర్ఎస్ నేత భవనం కూల్చివేత, అనుమతులు ఓ చోట, నిర్మాణం అసైన్డ్ భూమిలో. 2 సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించని వైనం. మంచిర్యాలలో 5 అంతస్తుల భవంతి కూల్చివేత. మంచిర్యాల అంటే ఎవరబ్బా బీఆర్ఎస్ నేత? గెస్, ఎనీ గెస్? మున్సిపాలిటీలోనూ హైడ్రా. ప్రభుత్వానికి సంబంధిత శాఖ ప్రతిపాదన. నేటి మంత్రివర్గ భేటీలో చర్చకు అవకాశం. అట్లాగే మున్సిపాలిటీలోనూ కూడా హైడ్రా అన్నట. మున్సిపాలిటీలో హైడ్రా అంటే ఫస్ట్ రెడ్లకుంట్ల చెరువులో రెడ్డి గారి ఇల్లు తీసేస్తారా? అంతే కదా మరి. నెక్స్ట్, ఆపరేషన్ హిమాయత్ సాగర్ జలాశయంలో 83 ఆక్రమణల గుర్తింపు. 1-2 రోజుల్లో కూల్చివేయనున్న హైడ్రా. ఉన్నతాధికారులతో చర్చించిన రంగనాథ్. ఏపీలో కూడా హైడ్రా తరహా చట్టం. సార్, ఏపీలోనన్నా మరి సామాన్యుల పక్షాన ఉంటారా? డబ్బు నోళ్ళని సామాన్యులు ఒకేలాగా చూడండి. ఇప్పుడు పొంగులేటి ఫామ్ హౌస్ కూల్చమంటే ఎవరు కూలుస్తలేరు. ఆయనది కూల్చమనేసరికి పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ ఉంది, కూల్చమనేసరికి హైడ్రా కట్టిన ఇల్లు ఎవరిది కూల్చం, అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నదే కూలుస్తామని చెప్తున్నారు. మరి అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నవి కూడా చాలా ఉన్నాయి కదా. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నవి కూడా చాలా ఉన్నాయి. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నవి కూడా చాలా ఉన్నాయి. చాలామంది నాయకులు ఉన్నాయి. మరి బీఆర్ఎస్ నాయకులు ఉన్నాయి, కాంగ్రెస్ నాయకులు ఉన్నాయి, బీజేపీ కొంతమంది ఉన్నాయి. మరి వాళ్ళు ఎందుకు కూలగొట్టారు? ఆపరేషన్ హిమాయత్ సాగర్ జలాశయంలో 83 ఆక్రమణల గుర్తింపు. 1-2 రోజుల్లో కూల్చివేయనున్న హైడ్రా. ఉన్నతాధికారులతో చర్చించిన రంగనాథ్. ఏపీలో కూడా హైడ్రా తరహా చట్టం అని చెప్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. కౌలు రైతు యజమాని మాట్లాడుకోవాలి. రైతు భరోసాపై వ్యవసాయ మంత్రి తుమ్మల. పంట పండించే వారికి ఆర్థిక చేయూత ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఆలోచన అనేది వెల్లడి. ఢిల్లీలో కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్, రామ్మోహన్ నాయుడుతో భేటీ. ప్రపంచ ఆహార సదస్సులో వ్యాపారవేత్తలతో సమావేశం. కౌలు రైతు యజమాని మాట్లాడుకోవాలంట. ఏం మాట్లాడుకోవాలి సార్ కౌలు రైతు యజమాని? గతంలో కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తారన్న పెద్ద మనిషి ఎక్కడ పోయిండు? సొంత భూమి ఉన్నోళ్ళకే కాదు, వ్యవసాయం చేసుకునే వాళ్ళకే కాదు, కౌలు రైతులకు కూడా మేము రైతు బంధు ఇస్తాం, కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామన్న పెద్ద మనిషి ఏడున్నాడో మరి. ఏం మాట్లాడుకోవాలి? కౌలు రైతులు ఏం మాట్లాడుకోవాలి? కౌలు రైతు భరోసాపై వ్యవసాయ మంత్రి తుమ్మల. పంట పండించే వారికి ఆర్థిక చేయూత. అదే అంటే అది ఐఏఎస్లకు ఐపీఎస్లకు కూడా వస్తుందా? గవర్నమెంట్ ఉద్యోగులు కూడా పంట పండిస్తే మీరు రైతు భరోసా ఇచ్చేస్తారా? లేకపోతే సామాన్య రైతులకేనా? ఇది కూడా మీరు చెప్పాలి దయచేసి. అండ్ అలాగే కౌలు రైతుల సంగతి ఏంది? మీరు కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు కదా. కౌలు రైతులకు ఏ రకంగా మీరు వాళ్ళని తీసుకుంటారు అంటే మరి రేవంత్ రెడ్డి గారు ఇంటర్వ్యూలో ఏదో చెప్పుకొచ్చింది కానీ అది ఒక్క ముక్క ఎవరికి అర్థం కాలే. అంటే దాని బాడీ ఎట్లా చేస్తారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లా పెడతారు, వీళ్ళు కౌలు రైతులే అని చెప్పి ఎట్లా పరిగణలోకి తీసుకుంటారని చెప్పి అడిగిండ్రు ఒకనొక ఛానల్లో ఇంటర్వ్యూలో. దానికి మరి ఏదేదో చెప్పారు కానీ అసలు ఆన్సర్ చెప్పలే. మరి దీనికి సమాధానం చెప్పాలి. మరి ఏ రకంగా చూడొచ్చు దీన్ని? రైతు భరోసా కోసం మీకు ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? రైతు భరోసా గవర్నమెంట్ ఆఫీసులకు కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ, ఐఏఎస్లకు కానీ, ఎందుకంటే ఐఏఎస్లు మస్తుగా ఉన్నారు, దాని కింద రైతు బంధు పెట్టేసి రైతు బంధు వాళ్ళ అకౌంట్లో కూడా పడ్డాయి, ఎమ్మెల్యేలకు పడ్డాయి, చాలామంది ఎమ్మెల్యేలకు పడ్డాయి.
50-60 ఎకరాలు 100 ఎకరాలు 200 ఎకరాలు 300 ఎకరాలు ఉన్నవి కూడా పడ్డాయి. అట్లా కాకుండా ఎమ్మెల్యేలకు బీపీలకు వీపీల